పిండి ఇలా మెత్తగా చేసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి, బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా బాగా కలపాలన్నమాట. ఒక 10 నిమిషాల వరకు కలుపుకోవాలి. గట్టిగా ఉండాలి. అంత మెత్తగా అంత లూజ్గా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు. తీసుకొని ఇదిగోండి ఇలా నీళ్ళలో వేస్తే పైకి తేలాలి. అప్పుడు బాగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒక కప్పు పిండికి గాను 4 కప్పులు కర్డ్ తీసుకోవాలి. ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా అంత లూజ్గా లేకుండా అంత గట్టిగా లేకుండా కొన్ని వాటర్ వేసుకొని ఇద్దరు కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఇంగువ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా ఇందులో ఒక సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా ఇందులో సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో తురిమిన క్యారెట్, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న తాలింపు ఇందులో వేసుకోవాలి. ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి పెరుగు రెడీ. ఇప్పుడు వడలు వేసుకోవాలి. ఇలా కొన్ని నీళ్ళు తీసుకుని ఇందులో సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నవి వేసుకొని ఎర్రగా కాలంత వరకు కాల్చి వేడిగా ఉన్నప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని 2 చేతులతో ఇట్లా ఒత్తుకోవాలి. నీరంతా ఒత్తుకొని నీళ్ళంతా తీసేసుకోవాలి. ఇలా నీళ్ళంతా ఉంచుకొని 2 చేతులతో పిండుకున్న తర్వాత ఇట్లా పెరుగులో మనం మసాలా చేసి పెట్టుకున్న పెరుగులో వడలు వేసుకోవాలి. వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. ఎందుకండి ఇలా వేసుకోవాలి. ఇట్లా ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. బాగా నానుతుంది. అంతే, పెరుగు వడ రెడీ.